ఆహా! చిన్నప్పటి వేసవి సెలవులు గుర్తున్నాయా? బయట ఆడుకొని ఇంటికి వచ్చాక అమ్మ వేడి అన్నంలో నెయ్యి వేసి పక్కన కారం కారంగా మామిడి ఊరగాయ పెట్టి ప్రేమగా తినిపించిన ఆ రుచి, ఆ ఫీల్ మళ్ళీ గుర్తొచ్చేలా ఈ రోజు అదే స్టైల్ ఇన్స్టెంట్ మామిడి పికిల్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. ఈ మామిడి పచ్చడి తింటే చిన్నప్పటి అమ్మ భోజనం గుర్తురాక మానదు. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు తేలు వేసి లో ఫ్లేమ్ లోనే దోరగా వేడి చేసుకోవాలి. ఇలాగా వేడి చేసుకున్న తర్వాత వీటిని అయితే పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరొకసారి మనం పుల్లటి మామిడికాయ తీసుకొని వీటిని అయితే కావాల్సిన షేప్ లో కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. నేనైతే అలాగే కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్నగా. సో వీటన్నిటిని ఒక బౌల్ లో తీసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అండ్ అలాగే కొద్దిగా పసుపు, 1 ఫుల్ టేబుల్ స్పూన్ వరకు అయితే కచ్చపక్కగా దంచిన గార్లిక్ వీటిని అయితే వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. మనం ముందుగా పౌడర్ చేసుకున్న ఆవాలు మిరియాల పౌడర్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసుకొని పక్కన పెట్టుకున్న టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఇందులో వేసేసుకొని మొత్తం పికిల్ని అయితే కలిపేసుకోవాలి. సో ఇలాగా కలుపుకున్న తర్వాత మనం దీనికోసమని తాలింపు కానీ నేను ఒక గరిటెలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, అలాగే జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెవ్వలు, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే ఇంగువ కూడా వేసేసుకొని మొత్తంగా వీటిని అయితే ముందుగా కలుపుకున్న మామిడికాయలు అయితే వేసేసుకుంటున్నానండి తాలింపుకి. ఇలాగ వేసేసుకొని అయితే మొత్తంగా కలిపేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత వీటిని అయితే ఒక 2 డేస్ వరకు అలాగా పెడితే మామిడికాయ ఊరి చాలా టేస్ట్ అనేది వస్తుంది. మనం ఇన్స్టెంట్ అన్నాం కాబట్టి అప్పటికప్పుడు కూడా తినొచ్చు. అండ్ ఈ పికిల్ మనకు ఒక 6 మంత్స్ వరకు అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ముందుగా ప్రిపేర్ చేసిన గిన్నెలో అయితే కొద్దిగా వేడి అన్నం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని చెప్తూ ఉంటే ఉంటుందండి ఆ టేస్ట్. ఆహా! చెప్తూ ఉంటేనే నోరు ఊరుతుందా? అయితే ఒక్కసారి ట్రై చేసేయండి. మీకు ఎలా కుదిరింది అనేది అయితే కమెంట్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.